ప్రస్తుతం జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. యావత్ తెలంగాణ కూడా ఇటువైపే చూస్తూ ఉంది. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు అన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ తెలుసుకుందాం ఏ విధంగా ప్రచారం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ లీడర్లు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాము. చెప్పండి పావనక్క, మీరు చాలా వరకు అయితే ప్రచారంలో వెళ్ళిపోతూ ఉన్నారు, మొత్తం తిరుగుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? ఇక్కడ ప్రజలు ఏమంటారు? ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ గల్లీ గల్లీలో ఎవరిని అడిగినా కూడా, ఎవరి తలుపు తట్టినా, ఎవరి ఇంట్లోకి పోయినా కూడా ఆడబిడ్డను ఆశీర్వదిస్తాము, గౌరవిస్తాము, ఆడబిడ్డ సునీతకే మా ఓటు, కేసీఆర్ అన్నకే మా ఓటు అని చెప్తున్నారు. కారు గెలుస్తుంది, అంతే రాసి పెట్టుకోండి. జూబ్లీ హిల్స్ గడ్డ కేసీఆర్ అడ్డ, మాగంటి గోపీనాథ్ అన్న గారి అడ్డ. అంటే అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఈ విధంగా చేసింది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు, ఏం అభివృద్ధి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. అవన్నీ 60 ఏండ్లు ఎవరైతే మన తెలంగాణను పాలించిన వాళ్ళు ఏమీ చేయలేక ఇప్పుడు మా మీద బురద జల్లుతున్నారు. 10 ఏండ్లల్లో బాపు కేసీఆర్ గారి పాలనలో ఇప్పుడు మనం రైమత్ నగర్లోనే ఉన్నాము. ఈ నైమత్ నగర్ డివిజన్లో గల్లీ గల్లీకి డ్రైనేజు, సీసీ రోడ్లు వేసింది మాగంటి గోపీనాథ్ అన్న, కేసీఆర్ గారు. ఈ రైమత్ నగర్ డివిజన్లోనే అంబేద్కర్ స్టడీ సెంటర్ కానివ్వండి, 30 లక్షల లీటర్ల మినీ వాటర్ రిజర్వాయర్ని కానివ్వండి, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసింది గోపన్న బీఆర్ఎస్ పార్టీ. ప్రచారంలో రౌడీ అనే పదం బలంగా వినపడతా ఉంది. అసలు రౌడీ వాళ్ళంటే వాళ్ళని, మీరంటే మీరని, వీటికి సమాధానం ఏం చెప్తారు? అసలు రౌడీ అని వాళ్ళే ఇదివరకు నవీన్ యాదవ్ ఆయనే ఎంఏఎం నుంచి నిలబడ్డప్పుడు రౌడీకి ఇచ్చిండ్రు టికెట్ అనేసి కాంగ్రెస్ వాళ్ళే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి ఆయననే రౌడీ అని ప్రొజెక్ట్ చేసుకుంటా, ఆయన మాటలు, వేషాలు, భాష ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జనాలందరికీ నాటకపోయింది రౌడీ రౌడీ అనేసి. ఎవరు చూడు ఆయనను చూసి భయపడుతున్నారు, కానీ ఆప్యాయంగా పిలిచో తమ్మి నీకు ఓటేస్తాం, అన్నా నీకు ఓటేస్తాం, బిడ్డా నీకు ఓటేస్తామని ఎవరైతే అంటలేరు. జూబ్లీ హిల్స్ ప్రశాంతంగా, జూబ్లీ హిల్స్ ప్రజలు గుండెల మీద చేసుకొని బతకాలంటే, నిద్ర పోవాలంటే ఇక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, లేకపోతే రాక్షసుల పాలైపోతుంది. హైడ్రా తీసుకొచ్చి హైదరాబాదును ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తున్నదో, తెలంగాణ మొత్తం, దేశం మొత్తం హైదరాబాదు అభివృద్ధి చేసి హైదరాబాద్ చూసేటట్టు చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న గారు. హైడ్రా తోటి వినాశనాన్ని సృష్టించింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూల్చే పాలన కావాలన్నా, నిర్మించే పాలన కావాలా అనేది ప్రజలే తెలుసుకోబోతున్నారు. అంటే ఒక్క సీటుతోనే సీఎం మారిపోడు, సీఎం ఏమైనా కేసీఆర్ అవుతాడా? ఒక్క సీటుతో బీఆర్ఎస్ ఏం చేసుకుంటుంది? అధికారంలో ఉంది మేమే కాబట్టి మేము గెలిస్తే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఒక సంక్షేమం పథకం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక రిజర్వాయర్ కానీ, ఒక ప్రాజెక్టు కానీ, ఒక గుడి కానీ, ఒక బడి కానీ కట్టింది ఉన్నదా తెలంగాణలో? 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలను, గ్యారంటీలను నెరవేర్చింది ఉన్నదా? 24 నెలల్లో చేయలేనోడు ఇంకో 2 ఏళ్ళల్లో ఏం చేస్తాడు? 2 ఏళ్ళల్లో కూడా చేసేది ఏం లేదు. ఆ వాడ ఈ వాడ తిరుగుతాడు, తొండలు జొర్ర కొడుతా అంటాడు, పేగులు తీసుకొని మెడలేసుకుంటా అంటాడు, అణుబాంబులు అవుతారంటారు, ఆటం బాంబులు అవుతారంటారు. ఇవి కాదు కావాల్సింది. నీళ్లు తీసుకురావాలి, సంక్షేమం తీసుకురావాలి, రైతన్నల బాగోగులు చూడాలి. గది కదా కేసీఆర్ గారు ఎక్కడున్నాడో కానీ, ఆయన ఎక్కడున్నా కూడా రైతుల కళ్ళల్లో కన్నీళ్లను తుల్చి నేనున్నా అని భరోసా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అట్లా ఇయ్యగలుగుతాడా? అసలు తెలంగాణ అంటే గల్లెత్తుకొని చెప్పిన వాళ్ళం మేము. తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇప్పటికైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక్క సీటు ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఏదవుతుందా అని అంటున్నాడు కదా. రేవంత్ రెడ్డికి ఏదో అవుతుందనే భయంతో మంత్రులందరూ దిగుతున్నారు. అవుతాడు కావచ్చు, చెప్పలేం కదా. మారొచ్చు, మార్పులు రావచ్చు, చేరికలు రావచ్చు, ఇంకేదైనా జరగచ్చు. ఓకేనా? అంటే ఎలా చూస్తూ ఉన్నారు? మీ అభ్యర్థి పైన కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి, వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? ఆడబిడ్డలని చూడకుండా ఎంత క్రూరంగా, హీనంగా మాట్లాడుతున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆమె కన్నీళ్లను కూడా బురద రాజకీయాలు చేసుకుంటా నాటకాలు బీటకాలు అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తుంది 14వ తారీఖు రోజు సునీతమ్మ గారు. వాళ్ళ బిడ్డల ఆమె కన్నీటి ఉసురు వాళ్ళకి దాకి ఆ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతున్నది. కొన్ని సర్వేలు సరే బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి ప్రజలు అన్నట్టుగా చెప్తా ఉన్నాయి, కానీ వాటిని ఫేక్ సర్వేలు అంటున్నారు. వీటిని కొన్ని సర్వేలు కాదు, ఈ యూట్యూబ్ ఛానల్ని తీసుకుపోయి మనం ఏ ఇంటికి అడిగినా కూడా దేని కోటేస్తారో చెప్తారు. మీరు భయపడకండి, బాధపడకండి. గెలిచేది నిలిచేది బీఆర్ఎస్ పార్టీ.
ఏ సర్వేలు చేసినా కూడా ప్రజలతో నుంచెల్లే కదా వచ్చిన వార్తనే కదా. ప్రజలు ఏ గడపకి వెళ్ళినా కూడా గోపన్న వచ్చినట్టు ఉన్నది బిడ్డ నువ్వు వస్తే అని బిడ్డలను అలుముకొని మరి మీకే ఓటేస్తామనేసి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరబోతున్నది. ఏ రౌడీకి ఏ గూండాకు ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు. గెలుపు పక్కా. మేము మెజారిటీ కోసం తిరుగుతున్నాము, గెలిచినాము, గెలవబోతున్నాము. ఎంత మెజారిటీ అంటే ఏమన్నా తినబోతు రుచులెందుకు చూస్తారు కదా మీరే. ఓకే.